భర్త భరించేవాడు కనుక ద్వేషాన్ని ప్రదర్శిస్తే సాగదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళగొడతాడు. అందుకని భర్త మీద కోపాన్ని అత్త మీద చూపుతారు. విచిత్రం ఏమిటంటే భర్తలపై ద్వేషాన్ని కడుపులోనే దాచుకొని భయంతో కాపురాలు చేస్తున్న వాళ్ళందరూ పతివ్రతలే. పరపురుషుడి వైపు కన్నెత్తి చూడరు. పతివ్రత పతివ్రతే, ద్వేషం ద్వేషమే. ఇది ఈనాటిది కాదు, తరతరాలుగా వస్తోంది. ఇది నమ్మశక్యం కాని నిజం, నిప్పులాంటి నిజం. అసూయ పుట్టి ఆడది పుట్టింది అంటారు. అసూయ ఎవరి మీద? పక్కింటి ఆవిడ మీద అసూయ వల్ల తనకు ప్రయోజనం ఏమిటి? ఇతరులకు నష్టం ఏమిటి? ఏమీ లేదు. అయిన వాళ్ల మీద అసూయ వల్లనే అందరికీ నష్టం. అలాగే ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అని కూడా అంటారు. శత్రుత్వం ఎవరి మీద? పక్కింటి ఆవిడ మీద శత్రుత్వం వల్ల తనకు ప్రయోజనం ఏమిటి? ఇతరులకు నష్టం ఏమిటి? ఏమీ లేదు. అయిన వాళ్ల మీద శత్రుత్వం వల్లనే అందరికీ నష్టం. ఎందుకు శత్రువులవుతారు? అసూయ వల్ల. తన భర్త తప్ప ప్రపంచంలోని పురుషులందరూ ప్రయోజకులే అనే అసూయ వల్ల అలా జరుగుతోంది. భర్త మీద భార్యకు ద్వేషం. మరి భార్య మీద భర్తకు వ్యామోహం ఎలా ఉంటుంది? తన తల్లిని ద్వేషించే భార్యపై భర్తకు వ్యామోహం ఎలా ఉంటుంది? మొదట్లో భార్య మీద వ్యామోహం ఉన్నా అది కాలక్రమేణా ద్వేషంగా మారిపోతుంది. కానీ భార్య అవసరం. ఒకవేళ భార్య తనను వదిలిపోతే సమాజంలో తన పరువు పోతుంది. అమ్మను దూరం చేసుకున్నా పర్వాలేదు, అమ్మకు నాన్న ఉన్నాడు కనుక భార్య మీద ద్వేషం ఉన్నా ఆ ద్వేషాన్ని ప్రదర్శించకుండా అలాగే జీవితాన్ని నెట్టేస్తాడు భర్త. అలా ద్వేషంతో భయంతో చాలామంది భార్యాభర్తలు జీవితాలు గడిపేస్తున్నారు, పరస్పర వ్యామోహం లేకుండానే. దాని ఫలితాలే రెండవ సెటప్పులు, చిన్న ఇళ్ళు, వెలయాళ్ళు, సిగరెట్లు, తాగుళ్ళు, మాదక ద్రవ్యాలు, జూదాలు వంటి దురలవాట్లన్నీ.